హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను అందరికీ ఫేవరెట్ అయినటువంటి మటన్ కర్రీని సింపుల్ అండ్ సూపర్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మరి ఈలోపు మీరు చేయవలసిన పని ఏంటో మీకు తెలుసు కదా. మరేమి కాదండి, వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తానండి. సో మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఫాలో అవ్వండి, సింపుల్గా ఉంటుంది. సో స్టార్టింగ్ ఇలా కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం చూసి ఒక 3 to 4 స్పూన్స్ వరకు వేసుకోండి. సో ఆయిల్ హీట్ అయిపోయాక నెక్స్ట్ ఇలా సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్వి 2 ఆనియన్స్ని ఇలా వేసేసుకోండి. అలాగే 2 మిర్చిని కూడా వేసుకుని కొంచెం పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే ఏ నాన్ వెజ్ కర్రీకైనా సరే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే బాగుంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకున్నది అంత టేస్ట్గా అనిపించదు అనమాట. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నది అయితే మనకి కర్రీకి కూడా టేస్ట్ యాడ్ అయ్యి మంచి ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్కి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని వేసుకోండి. సో ఇది కూడా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ మనం నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేయండి. నేను ఇక్కడ దగ్గర 1 kg వరకు తీసుకున్నానండి. మీడియం సైజులో కట్ చేయించుకున్నాను పీసెస్ని. సో ఇందులో వేసేసాను అనమాట. వేసేసి కల్లుప్పు ఉంటుంది కదండి, రాక్ సాల్ట్, అది మాత్రమే యూస్ చేయండి, బాగుంటుంది. సో ఇలా సరిపడనంతగా రాక్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు ఇలాగే ఫ్రై అవనివ్వాలండి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఒక 15 మినిట్స్ పాటు దీన్ని ఉడకనివ్వండి. ఇలా సాల్ట్ వేసేసి కారం వేసేసి వాటర్ పోసేసి వెంటనే కుక్కర్కి మూత పెట్టేసి విజిల్స్ రానిచ్చేస్తే అస్సలు బాగోదండి టేస్ట్. ఎప్పుడైనా సరే ఇది ఇలా కొంచెం బాగా హీట్ అయ్యి అది కొంచెం ఉడికితేనే మనకి మటన్కి మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. సో తప్పనిసరిగా ఒక 15 మినిట్స్ పాటు ఇలాగే దీన్ని కుక్ అవనివ్వండి. చూడండి, 15 మినిట్స్కి ఇందులోంచి వాటర్ కొంచెం బయటకు వచ్చి మటన్ ఉడికింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే కారం యాడ్ చేసేసుకుందాం. ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. సో ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇక్కడ నేను తీసుకున్న మటన్ కొంచెం సాఫ్ట్గానే లేతగానే ఉంది కాబట్టి నేను ఒక 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి. ఒకవేళ మీరు తీసుకున్నది మాంసం కొంచెం ముదురుగా ఉంది అని అనుకుంటే కనుక దగ్గర ఒక 10 విజిల్స్ వస్తే బాగుంటుందండి. సో ఇలా మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసాక ప్రెషర్ అంతా పోయాక ఇదిగోండి కుక్కర్ మూత తీసాను. మటన్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలన్నమాట. గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేస్తూ ఉంటానండి. సో నేనేమి వేసి ప్రిపేర్ చేశానంటే జీలకర్ర, లవంగాలు, ధనియాలు, గసగసాలు వేసి మిక్సీ పట్టేశాను అనమాట. ఫ్రై ఏం చేయవసరం లేదండి, జస్ట్ నార్మల్గా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. సో అది ఒక 3 స్పూన్స్ వరకు ఇందులో వేసుకున్నాను. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఏం లేదండి, నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా మంచిగా మిక్స్ చేసుకుని వేసుకున్నామంటే సూపర్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేస్తారని అనుకుంటున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.